అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 5-6 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ కురవడం వల్ల అక్కడ విజయవాడ అంతా చాలా దారుణంగా ఉంది. విజయవాడ కానీ గుంటూరు కానీ అటు సైడ్ అంతా ఏరియాలన్నీ ఇవన్నీ కూడా చాలా ఇళ్ళలోకి నీళ్ళు పోవడం, కనీసం తినడానికి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం, వెహికల్స్ అన్నీ కొట్టుకుపోవడం, పంటలన్నీ పోవడం, ఈ రకంగా రకరకాలుగా కూడా అక్కడ జరిగింది. ఇది కూడా చూసి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరోజు ఇంటి దగ్గర కూడా ఉండకుండా తన వంతు కష్టపడుతూ తన వంతు సహాయం చేస్తూ దాంతో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటోల్లో కానీ జేసీపీల్లో కానీ లారీలో కానీ బోట్లో కానీ ఇట్లంతా కూడా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరిని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలకరించే గొప్ప నాయకుడు, గొప్ప సీఎం ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. కనీసం అన్నం కూడా తినడానికి ఇళ్ళ దగ్గర పోవడానికి కూడా ప్లేస్ లేని ప్లేసుల్లో డ్రోన్ ద్వారా ఫుడ్ అందిస్తున్నారు. డ్రోన్ ద్వారా వాళ్ళకి తినేదానికి కానీ కట్టుకోవడానికి బట్టలు కానీ కూడా అందించిండే నాయకుడు ఒక ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి దినం కానీ రైల్వే ట్రాకుల దగ్గర కానీ ఇక్కడ కూడా వెళ్ళి ఎక్కడేమన్నా ఇబ్బందికరంగా ఉందా, నీళ్ళు ఏ విధంగా పంపించాలని ఇవన్నీ కూడా చూడడానికి స్వయంగా తను కూడా ఏదైనా ఇంట్లో కూర్చొని కూడా చెప్తే ఆర్డర్ వేస్తే కూడా చేసే ఎంతోమంది ఉంటారు. కానీ నేను స్వయంగా వెళ్ళి అక్కడ చూడాలనే ఆలోచనతో తను స్వయంగా కూడా వెళ్ళి అన్ని ప్రాంతాలు కూడా పరిశీలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది మంత్రులు సీఎంలుగా చేశారు, కానీ ఎక్కడో హెలికాప్టర్లో కూడా చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈలాగా ఈ సీఎం 5 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోడ్ల మీదే ఉండి అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉండే నాయకుడు చంద్రన్న అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడే సార్కు సపోర్ట్గా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆఫీసర్లు కానీ పోలీస్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న ఈ రోజుకు కొంచెం తగ్గింది. ఎవరు వాళ్ళంటే ఇళ్ళన్నీ క్లీన్ చేయించి మొత్తం ఇళ్ళన్నీ కూడా మట్టి అంతా మండిపోయింటే అవి కూడా పైపులు పెట్టి ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేయించే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఆర్థికంగా సహాయమే కాకుండా భువనేశ్వర్ మేడం గారు కూడా దాదాపు 1 కోటి రూపాయలు కూడా విరాళం కూడా మనకు అందించినారు. ఇక్కడే కాకుండా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు అక్కడ అనౌన్స్ చేసిన అమ్మ మన బోనమ్మ అని కూడా మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అవన్నీ కూడా చూసి అనంతపురము జిల్లా అదేవిధంగా కక్కలపల్లిలో మార్కెట్ కమిటీలో కూడా ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు టమోటా మండి ఓనర్లందరూ కూడా కలిసి మాట్లాడుకొని పెద్ద మనసు చేసుకొని ఇక్కడ చాలా వరకు దాదాపు 40 టన్నులు టమోటాలు కూడా ఈరోజు విజయవాడకు కూడా పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా నా తరపున కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.